యేసయ్య నామములో వీడియో చూస్తున్న మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి. వీడియో ముఖ్య కారణం చేయడానికి కడప జాన్ పాల్ అనే వ్యక్తికి వీడియో చేస్తున్నాను. ఇతను అభిషక్తులైన దైవజనుల్ని దూషించటం, అభిషక్తుల దైవజనుల్ని తిడటం, ఎవరైతే గొప్ప గొప్ప దైవ సేవకులు ఈరోజు సమాజంలో వారి జీవితాన్ని దేవుడి సేవ కోసం ప్రాణార్పణగా పోయబడ్డారో ఆ దైవజనుల్ని దూషించటం పాలు ఉద్దేశం. నేను ఎందుకు వీడియో చేస్తున్నానంటే, మహిమ కుమార్ అనే అమ్మాయిని అడ్డం పెట్టుకుని ఆమె అమ్మని ఏదో రక్షిద్దాం, అమ్మని ఏదో కాపాడదామని చెప్పేసి అతనికి ఎటువంటి సంబంధం లేకపోయినా ఆ అమ్మాయి ఇతని దగ్గరికి వచ్చి నాకు న్యాయం చేయమని చెప్పకపోయినా ఇతనే జోక్యం చేసుకుని లైవ్లోకి వచ్చి ఒక ముసుగు లేడీని పెట్టి అనేక వీడియోలు చేపిస్తున్నాడు. ఇతని ఉద్దేశం ఏంటంటే, షాలేం అంటే పడదు. ఎవరైతే గొప్పగా వాడబడుతున్నారో, గొప్పగా దేవుడి చేతులు వాడబడుతున్నారో, ఈరోజు దేవుడు మహాకృపను బట్టి 2 తెలుగు రాష్ట్రాల్లో షాలేమన్న మెసేజ్లన్నా, షాలేమన్న పాటలన్నా, అన్న సాక్ష్యం అన్నా అనేకులు అన్ని సమాజం కూడా అన్ని జనం కూడా ఆ మెసేజ్లు చూస్తున్నారు. అన్యులు కూడా చాలామంది మారు మనసు పొంది దేవుడి సంఘంలో చేర్చబడుతున్నారు. ఈ జాన్ పాల్కి క్రైస్తవ సేవకుడు అని చెప్పుకుంటాడు, కానీ క్రైస్తవ సేవకుడు కాదు. ఇతను ఒక సాతాను ఏజెంటు, ఆర్ఎస్ఎస్ క్యాండిడేట్. ఇతను పైకి మాత్రమే ఇతను సేవకుడిగా చెప్పుకుంటాడు, కానీ ఇతను మొత్తం ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. క్రైస్తవుల్లో ఉండి దైవజనులను దూషించటం. ఎందుకంటే షాలేం ఈరోజు దేవుడు వాడుకుంటున్నాడు. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆయన గురించి అన్ని జనాంగం కూడా రక్షణ పొందుతున్నారు. వేదాల్లో గురించి చెబుతున్నాడు. అన్ని సమాజానికి, అన్ని వర్గాలకి అర్థమయ్యే రీతిగా మెసేజ్ చెబుతున్నాడు. కాబట్టి ఈరోజు అన్నను ఏదో రకంగా అవమానపరిచి అన్నను ఏదో రకంగా బ్యాడ్ చేయాలన్నదే ఈ జాన్ పాల్ ఆలోచన. అంటే ఈ జాన్ పాల్ చరిత్ర కానీ మనం ఒకసారి కానీ తెలుసుకోగలిగితే, ఇతను ఒక కబ్జా కోరి స్థలాన్ని ఆక్రమించి అక్కడ మందిరం కట్టుకున్నాడు. రెండోది, ఇతను తనకన్నా చాలా పెద్ద అమ్మాయిని అక్కంటం అని తిరుగుతూ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇతను చరిత్ర చూస్తే చాలా నీచమైన క్యారెక్టర్, నీచమైన బతుకు. ఇతను వాసన చెప్పాలంటే, ఇతను లైవ్లోకి వచ్చి మాట్లాడుతున్నాడంటే సిగ్గు కాడలేదు ఇతనికి. సిగ్గుడిచి తిరిగిన వ్యక్తి ఇతను. సహోదరులు ఆలోచించండి. నీదైనా ఇంకేమన్నా ప్రభు కుమార్ అంటున్నాడు, అన్ని లైవ్లో మాట్లాడుతున్నావు, ఆధారాలు ఉంటే తీసుకొచ్చిరా, ఆ అమ్మాయికి న్యాయం చేయాలనుకుంటే. అదేం లేదు, నీకు కేవలం ఏంటంటే యూట్యూబ్ బెక్కర్.